Namaste, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. ఎవరమ్మా మీళ్ళు ఎవరి కోసం వచ్చిండు? సత్యం సత్యం కోసం వచ్చిందా? ఇవాళ రిలీజు. ఆడు బయట ఏం చేసిండో ఏమో కానీ ఇక్కడికి వచ్చి అందరినీ మార్చిండు. చదువు రాని వాళ్ళకు చదువు చెప్పి అన్నా అనిపించుకున్నాడు. మా అందరితో కలిసిమెలిసి తిరుగుతాడు. ఎప్పుడు నవ్విత్తనే ఉంటాడు. కన్నోలు ఎవలో అనుకున్నా ఆడిని కన్న కడుపు మంచిదమ్మా అనేది. కొద్దిసేపు ఏడనే ఉండు అత్తడు. సరే నా బిడ్డ కోసం కొత్త బట్టలు తెచ్చిన సారు, కట్టుకొని రమ్మని చెప్పండి సారు. మంచిదమ్మా. సరే అన్న, పోయేత్తా. పోయేస్తా అనొత్తమ్మి, జైలు కదా, పోతన్నా అనాలి. సరే అన్న, పోతా. పోతా అన్న. రండిరా. సరే సరే, పోతాన్నా. నీ సత్ప్రవర్తన వలన ఏదో ఒకటి చేసి నేను నిడిచిపెడుతున్నావు. పాత అన్ని మర్చిపోయి బయటికి పోయి ఏదో ఒకటి చేసుకొని బతుకు. సరే సారు. సరేనా? సరే సారు, పోతున్నా సారు. మంచిది బిడ్డ, నువ్వెక్కడున్నా బాగా బతుకుతావు. మీ అవ్వ అన్న బయట ఎదురు చూస్తాను. సరే సారు. రావాలి దుమ్దలు రావాలి దిగుర్రి. బిడ్డ ఇది అక్క చిందే అక్క. ఇప్పుడే వస్తావా? అక్క మంచిగా వద్దలా మంచిగా ఉన్నాడు కదా. అరే అమ్మా, భద్రేశ్వర వస్తండి. మౌనికరా అక్కరా. నమస్కారం సార్. నమస్కారం. మంచిగా ఉన్నారు కదా. మౌనిక నా భార్య. దండం పెట్టుకో. 100 ఏళ్ళు చల్లగా ఉండండి. తందారే తారే నానే తారానే తందారానే తారానే తందారానే. సత్యమని నేడున్నాడు. దీని మీద కూర్చోండి. పొద్దుగానే వెళ్ళాం. మంచిగా తీసుకోండి సారు. తందారే తారానా తారానే తందారానే తందారే తారానా తందారానే. సత్యన్న సైకిల్ ఇది ఎడిగిపోయిండు. తందారానే తందారానే తందారే తారా
సత్యమన్న ఏడిపోయిండే. సత్యమన్న సైకిల్ వేసుకొని ఇత్తరాకులో పోయిండు. అత్తడు నువ్వైతే లోపలికి పో. తందారే తందారారి రే తారారే తందారారి తారారే బాబు రాలేదా అన్న? వచ్చిండ్రా, జైల్లో నిన్ను చూడలేక వెనక్కి పోయిండు. అట్లానా? అమ్మా, ఆ? ఈ నిసంటి పరిస్థితుల్లో ఇంటికి తీసుకుపోకట మంచిది కాదు. చిన్నమ్మ ఇంటికి తీసుకుపోదాం. చిన్నమేంటిగా? ఎందుకో? ఊరికే తీసుకుపోతారా రాజు? అమ్మా, ఊర్లో అందరూ సున్నితి నీడే చంపిండని కత్తులు పట్టుకొని కక్షతోనున్నారు. కొన్ని రోజులైతే చల్లబడుతుంది, అప్పుడు తీసుకుపోదాం. ఏయ్, చిన్నమ్మేంటికి అయితే నేను రాను. దాని ముంగడే ముఖం పెట్టి నేను ఉండలేను. లేదురా, అది కూడా నీకోసం బాధపడుతుంది. పోరాడు తెలవక చేసింది అనుకుంటాంది. పా, చిన్నమ్మ ఇంటికి పోదాం. అదేమనుకున్నా సరే దాని ముంగడే ముఖం పెట్టి నేను ఉండలేను. ఏదైతే అది కానీ ఊరికే పోదాం. అయినా ఇన్ని రోజులు ఎట్లా? అయినా నేనేం చేసినా ఆల్చంపుడేంది? అట్లా ఉరికితే అవుతుందా బిడ్డ? జరంతా అన్న చెప్పినట్టు ఇన్రా. అమ్మా, ఊళ్ళో సంగతి నీకు తెలవదురా. సరే కానీ ఇదే ఊళ్ళో మన కాకున్నాడు కదా, నేను మాట్లాడతా ఒకసారి. ఆ? గా మరిదైతే మంచిగా చెప్తాడు. ఈటైతే ఏమైతుంది? నా మాట ఏంట్రా, అంతా మన మంచికే. సరే కానీ జరిగింది తలుసుకోవడం బంద్ చేసి రాజుకు పెళ్లి చేయాలనే. సత్యం ఈడనే ఉండి ఏదో ఒక పని చేసుకుంటాడు. మీకు ఊర్లో ఎప్పుడు మంచిగా అనిపిస్తే అప్పుడు తీసుకుపో, లేకుంటే ఈడనే ఉంచుకుంటా. ఆయనకి కూడా పెళ్లి చేసి మంచి దారి చూద్దాం వదినే. అరే రాజు, ఇలా ఏదో ఒకటి చెప్పి ధైర్యంగా ఉంచాలి వీళ్ళని. నిజం చెప్పాలంటే సత్యం, ఏ అయ్యవ్వకి ఇసంటి పేరు తేవద్దురా. నువ్వు అయ్యవ్వకే కాదురా, రాజుకు కూడా. ఎట్లా చదివి జిల్లా స్థాయిలో సీట్ సంపాదిస్తే వ్యవసాయం చేసే స్థాయికి తీసుకొచ్చినావు కదరా. మీ అయ్యా నాకేందో ఇద్దరు కొడుకులని గర్వంగా తిరిగేటోడు. ఇప్పుడు అదే దత్తి భుజాన్ని వేసుకొని తల దించుకొని నడుస్తాండ్రా. నీ అమ్మ నా కడుపు చల్లది, రెండో కొడుకు పుట్టిండని తెగ సంతోషపడ్డది. ఇప్పుడు అదే కడుపు పట్టుకొని ఏడుస్తాను. ఇప్పటికీ మించిందేం లేదురా. నువ్వు మంచిగా ఉంటే చాలు, వాళ్ళకేం చేయకపోయినా. ఇట్లా అంటున్నా బాబాయ్ మీద కోపం పెట్టుకోకు. లే, తల్లిదండ్రులుగా అన్నగా వాళ్ళు నీతో చెప్పుకోలేరురా. జరిగింది చెప్తాన్నా, ఇసంటి మళ్ళా చేయకు. ఏమ్రా సత్యం? సరే బాబాయ్. చేయుడు బాబాయ్, నమ్మకం ఉంది నాకు. ఇదేనా బాబాయ్? ఇదేరా సత్యం, నేను పనిచేసేది. నీకు ఎట్లయినా దొరుకుతుందిరా. మంచిగా ఉన్నది బాబాయ్. అక్కడ సారు నడపా, నేను మాట్లాడతా. నమస్తే సారు. నమస్తే. మా అన్న కొడుకు సారు, పని చేయనీకి వచ్చిండు. మన కంపెనీలో ఏదైనా పని ఉంటే ఇప్పిస్తారని తీసుకొచ్చిన సారు. ఏం పేరు? సార్ సత్యం. చదువుకున్నా ఏమన్నా? 9 చదివినా సార్. చదువుకున్నా అంటాడు కదా సారు. ముందుగా అయితే నీతో పనులన్నీ నేర్పి కొన్ని రోజులు అయినాక నా కిందనే పెట్టుకుందాం. సరే. నమస్తే సారు. సరే సత్యం, రేపు రా. సరే సార్. పోయేస్తాం సారు. మంచిది. అది నింపుల్ని విన్నావు కదా, సారుకి చెప్పిన. సరే బాబాయ్. సత్యం, నువ్వేందుకు ఈడున్నావు? బాబాయ్ కంపెనీలా పని కోసం వచ్చిన. మీ బాబాయా? నాకిన రోజులు తెలియకపోయా? ఇత్తన్నారా మరి? రేపటి నుంచి రమ్మన్నలు. నాకు తెలిస్తే నీ గురించి ముందే చెప్పినా కదా నువ్వు మా దాంట్లో ఉండాల్సినావు అని. నువ్వేందిడా? ఇంటికాడ ఖాళీగా ఉంటానా అని మా అయ్య తీసుకొచ్చి ఇక్కడ పడేసిండు. రోజులు ఎట్లా గడతాయా అని చూస్తున్నా. ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా. సరే సరే, ఇక సిమ్ముడే ఇక.
గంగావా, ఓ గంగావా, అన్నా నీకెవలో ఉత్తరం రాసిండ్రు? ఉత్తరమా? ఆ, నాకెవరు ఉత్తరం రాత్తలే? ఎవలో సత్యమాట. సత్యమా? సత్యం సత్యం. ఇగో తీసుకో గంగావా. అయ్యో నాకు చదువు రాదు. ఇంకెవరి ఉన్నాయిందా? అన్నా అన్నా ఆ, నాకు చదువు రాదే, కొంచెం చదవరాదే? ఆ, చదివిత్తా. చిన్నమ్మ, నేను సత్యాన్ని. అందరూ మంచిగున్నలా అనే నేను మంచిగానే ఉన్నా. ఇక్కడనే బాబాయ్ దగ్గర ఉండి మంచిర్యాల పనికి పోతున్నా. ఇవాళ పొద్దుగాల నువ్వు తమ్ముడు ఆటోలో పోతుంటే దూరం నుంచి చూసిన. తమ్ముడు పెద్దగా అయిండు. దూరం నుంచి పోకటెందుకు, దగ్గరకు రావచ్చు కదా అని నువ్వు అనుకుంటావు. నాకు రావాలనే ఉండే, కానీ నీ అమ్మ ప్రేమ ముంగట నా తల సూపలేకపోతున్నా. కానీ ఏదో ఒక రోజు అత్త నీ ముంగట నిలుచుంటా అని అనుకుంటున్నా. నిజంగానే నీ ముందట నిలబడ్డప్పుడు నన్ను ఎప్పట్లెక్కనే తిడతావు కదా చిన్నమ్మ. అమ్మ తిట్లల్లా ప్రేమ ఉంటుంది. నాకు నీతోటి తిట్టిపుచ్చుకొని నీ ఒడిలో ఒక్కసారి తలబెట్టుకొని పండుకోవాలన్నది. అన్న చెప్పిండు నువ్వు కూడా నా గురించి బాధపడుతున్నావని. ఇప్పుడే రావాలనుంది నీ దగ్గరికి, కానీ నేను ఇన్ని రోజులు ఎగిరే పక్షి లెక్క ఉండేటోన్ని. ఇప్పుడేమో గూట్లున్న పక్షి లెక్క ఉన్నా, అందుకే రాలేకపోతున్నా. ఎప్పటికైనా ఎగురుతా, నీ దగ్గరికి అత్తా అని అనుకుంటున్నా చిన్నమ్మ. కాకని అడిగినాను చెప్పు. తమ్మి మంచిగా చదువుకోరా. ఈ ఉత్తరంతో నిన్ను బాధ పెట్టాలని కాదు రాసింది. నిన్ను చూసినాక నా మనసులో మాటలు ఆపుకోలేక ఇగో ఈ ఉత్తరం రాస్తున్నా. ఇట్లు మీ కొడుకు సత్యం.